నా పేరు పొడుగు కుమార్, ఎస్ఎస్ఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మరి ఈరోజు మా అధినాయకుడు, యువ నాయకుడు మరి నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి మా జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా మరి రక్తదాన శిబిరాలు, మరి మెడికల్ క్యాంప్ అవన్నీ పెట్టారండి. ఈరోజు మరి లోకేష్ గారు ఎంతో ఎదిగారంటే మరి వాళ్ళ తండ్రి తాలూకా మరి ఆయన బట్టే ఈయన కూడా మరి అనేక దేశాలకు వెళ్ళి మరి మన అభివృద్ధికి మన ముఖ్యంగా తోడ్పడుతున్నారు. ఈరోజు బర్త్డే కూడా ఆయన అక్కడ జరుపుకున్నలేదు తెలియదు, కానీ అంత కష్టపడుతున్నారండి. ఒక నాయకుడిగా మరి యువకులకి మరి పెద్దపీట వేసింది నారా లోకేష్ గారు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం మరి చంద్రబాబు నాయుడు గారెడ్డి, లోకేష్ గారెడ్డి ఇద్దరు పాపం చాలా చక్కగా కష్టపడి రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి ఎంతో తోడ్పడుతున్నారు. మరి అలాంటి వ్యక్తులకి జన్మదిన శుభాకాంక్షలు మరి ఈరోజు రాష్ట్ర ప్రధానంగా చెప్తున్నారు. ఇంకోసారి మా పార్టీ తరఫున నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. నార్త్ నియోజకవర్గం సీనియర్ నాయకులు, అలాగే ఎస్ఎస్ఎల్ మాజీ ప్రెసిడెంటు, మరి ఈరోజు మన యువగల నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మరి విశాఖపట్నం ప్రజల తరపు నుంచి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు యువతి ఎంతోమంది ఈరోజు రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా ఐటీ శాఖ రావాలని దావాస్ అదర్ కంట్రీలో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, మరి వీళ్ళు ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేయాలి అని ఒక నిబంధనతో వాళ్ళు ఈరోజు అదర్ కంట్రీ దావాస్లో మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే యువత కూడా మరి ఈరోజు ఇక్కడ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఒక 200 మంది రక్తదానం డొనేషన్ చేశారు. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా పార్టీ తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నారా లోకేష్ గారు ఇంకా ముందుకి వెళ్ళాలి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి అని అతను ఒక కంకణం కట్టుకున్నాడు. కాబట్టి అదేవిధంగా ఈ రాష్ట్రం ముందుకి వెళ్ళాలని కూడా మేము ఆశిస్తున్నాం. మరి కార్యకర్తలు కూడా మా ప్రాణాలు ఉన్నంత వరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీని మేము ముందుకు తీసుకెళ్తామని కూడా నారా లోకేష్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలతోటి మేము తెలియజేస్తూ ఉన్నాం.